వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. అగ్నిగుండంలో పడిన భక్తులు, 10 మందికి గాయాలు. తెలంగాణ వర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు. స్పీకర్ నుంచి వ్యక్తిగతంగా నోటీస్ అందలేదు, దానం నాగేందర్. జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ విడుదల. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో పలువురు భక్తులు నిప్పుల్లో పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై నిప్పుల్లో పడ్డ వారిని పైకి లాగారు. ఘటనలో సుమారు 10 మందికి పైగా గాయపడ్డారు. వారిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి శివార్లో ఉన్న వర్సిటీ సౌత్ క్యాంపస్ వసతి గృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హోలీ సంబరాల అనంతరం సీనియర్, జూనియర్ విద్యార్థులు 2 గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. వర్సిటీ సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వసతి గృహం వద్దకు స్థానిక ఎస్ఐ ఆంజనేయులు, వార్డెన్ డాక్టర్ యాలాద్రి అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ నుంచి వ్యక్తిగతంగా తనకు నోటీస్ అందలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. నోటీస్ అందితే తన అభిప్రాయాన్ని నేరుగా స్పీకర్ కే చెబుతానన్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన హోలీ వేడుకల్లో దానం పాల్గొన్నారు. తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చి యువతతో డాన్స్ చేశానని చెప్పారు. ఈ సందర్భంగా అనర్హత పిటిషన్ పై ఆయన స్పందించారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆదిలాబాద్ జిల్లా జైలు వద్ద మాజీ మంత్రి జోగు రామన్న, ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలికారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో బాల్కా సుమన్ తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమన్ ను కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆదిలాబాద్ జైలుకు తరలించారు. మొన్న ఫిబ్రవరి 11వ తేదీ క్యాతన్పల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. అక్కడ 22 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ మేము కలిసి పోటీ చేసినాం. మొత్తం 14 వార్డులు మేము గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 వార్డులు మాత్రమే గెలిచింది. కానీ 13వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ నేతృత్వంలో ఎలాగైనా ఆ మున్సిపాలిటీ చేజిక్కించుకోవాలనే ఆలోచనతో 14వ తేదీ నాడు భద్రాచలం సీతారాముల వారి దర్శనానికి మా కౌన్సిలర్లు పోతే అక్కడ 8 కార్లతోని కాంగ్రెస్ వాళ్ళు, 2 కార్లల్లో పోలీసు వాళ్ళు పోయి మా వాళ్ళను ఎత్తుకపోయేటటువంటి, కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి హైదరాబాద్ నుండి నేను వెళ్ళి భద్రాచలం పోయి మా 14 మంది కౌన్సిలర్ల కుటుంబాలతో సహా వాళ్ళని తీసుకొని వచ్చి క్యాతన్పల్లిలోని మా నివాసంలో వాళ్ళకి బస ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంచడం జరిగింది. తర్వాత 16వ తేదీ చైర్పర్సన్ ఎన్నిక. ఆ రోజు మేము పోతా ఉంటే
ఇన్ టైంకి మమ్మల్ని కౌన్సిల్ హాల్కి మా కౌన్సిలర్లను పోనీయకుండా పోలీసు వాళ్ళు 2 చోట్ల అడ్డుకొని ఎన్నికలను 17వ తేదీకి వాయిదా వేసిర్రు. 17వ తేదీ నాడు మా ఎన్నికల పరిశీలకురాలుగా పార్టీ హైకమాండు మా కోవా లక్ష్మక్కను పంపించిర్రు. కోవా లక్ష్మక్క నేను కలిసి 14 మంది కౌన్సిలర్లను తీసుకొని మేము పోతా ఉంటే కౌన్సిల్ హాల్కు 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపిర్రు. ఒక కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత అని చెప్పి దళిత బిడ్డ 21వ వార్డు, తనది కేసు ఉంది, వాళ్ళ అత్త కేసు పెట్టిందని చెప్పి ఆ నెపంతో మళ్ళీ మా కౌన్సిలర్లందరిని ఆపే కుట్ర చేసిర్రు. అయినప్పటికీ ఆమె గట్టిగా ఎదిరించి నేను నా ఇష్టంతోనే కేసీఆర్ నాయకత్వంలో సుమనన్న నాయకత్వంలో పనిచేస్తున్నా ఉన్నా అని చెప్పి గట్టిగా చెప్తే పోలీసు వాళ్ళు తోకముడిచిర్రు. మా 14 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి పోయినరు. మేము అక్కడి నుంచి మా ఇంటికి బయలుదేరుతున్నాం, కోవలక్ష్మి గారు మేము. అదే సమయంలో వివేక్ గారు మంత్రి గారి కాన్వాయ్ 10ల సంఖ్యలో కార్లు 100ల సంఖ్యలో కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్ వైపు పోతూ ఉన్నారు. మేము ప్రశ్నించినాం పోలీసు వాళ్ళను. మమ్మల్ని, నేను మాజీ ఎమ్మెల్యేను, మా కోవలక్ష్మక్క ప్రస్తుత ఎమ్మెల్యే, మా ఇద్దరిని కూడా కనీసం మీరు పోనీయకుండా 2 కిలోమీటర్ల దూరం లాపిర్రు, మరి కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పోనిస్తారంటే మా మీద లాఠీ చార్జ్ చేసిర్రు పోలీసు వాళ్ళు. అటువైపు నుండి కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు విసిరిర్రు. కానీ అన్యాయం ఏంటంటే రాళ్ళు విసిరిన వాళ్ళ మీద కేసులు కాలే, మా మీద 25 మంది మీద కేసులు పెట్టిర్రు. తర్వాత ఏం జరిగింది, కౌన్సిల్ హాల్కి పోయినాక మా 14 మంది కౌన్సిలర్లకు మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిర్రు. కోట్లాది రూపాయల ఆఫర్లు చేసిర్రు. అయినా మా వాళ్ళు తలొగ్గకపోతే 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లకు తాగిపిచ్చి వాళ్ళతోని మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేపించారు, ఆడబిడ్డల మీద. తర్వాత ఎన్నికను లోపల గొడవ అవుతుందని చెప్పి వాయిదేయించుకొని మంత్రి పారిపోయిండు. ఈ విషయాలన్నీ కూడా మేము బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే దాన్ని తట్టుకోలేక మంత్రి వివేక్ గారు మా మీద అక్రమ కేసులు 25 మంది మీద పెట్టించి మమ్మల్ని 18వ తేదీ నాడు జైలుకు పంపించిండు. సరే, మాకు కేసులు జైళ్ళు కొత్త కాదు, కానీ నేను ఒకటే మాట కోరుతా ఉన్న తెలంగాణ ప్రజలను ఆలోచించమని. కేసీఆర్ గారు ఆనాడు 2023లో మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.